టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కల్తీ నిర్ధారణ కోసం లడ్డూను ఎందుకు పరీక్షలకు పంపలేదని నిలదీసింది. ఎన్డీడీబీ రిపోర్టుకే ఎందుకు పరిమితమయ్యారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. కల్తీ అయిన నెయ్యి ప్రసాదంలో వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా అని క్వశ్చన్ చేసింది. కల్తీ ఉందని ముందే తెలిస్తే అదేలాగో వాడరు కదా అని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు మీ దగ్గర స్పష్టమైన ఆధారం ఎక్కడ ఉందని ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీఏ స్వయంగా చెబుతోంది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించలేదని కోర్టు ముందు ఒప్పుకున్నారు. అయితే సిట్తో దర్యాప్తు జరిపించాలా, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలా అనేది సొలిసిటర్ జనరల్ చెప్పాలంది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ సతీష్ న్యూస్ రూమ్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. సతీష్. కవిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారం పైన ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధం, ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు సాక్షిగా కూడా అదే అంశం స్పష్టమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడిని రాజకీయాల్లోకి రాగడం పట్ల సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ముఖ్యంగా ఎందుకంటే తిరుమల లడ్డూకు సంబంధించినంత వరకు ఏదైతే నెయ్యి తనిఖీకి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది. సో దాన్ని వక్రీకరించేలాగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కామెంట్ చేయడం, నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించి తిరుమల లడ్డూను తయారు చేశారంటూ ఒక అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అటు చంద్రబాబుకి, రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి కూడా ఇప్పుడు చెంపపెట్టులా మారాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ ఎక్కడ జరిగింది, అసలు కల్తీ జరిగిందని భావిస్తున్నటువంటి నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా, అసలు వినియోగించకుండానే ఏ విధంగా వినియోగించారని చెప్తారో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తారన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం. మరొక వైపు స్వయంగా సిట్ని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు దానిపైన ప్రశ్నించారు? ఎందుకంటే ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ పైన తప్పుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి, ఆయన చెప్పు చేత ఉన్నటువంటి అధికారిని తీసుకొచ్చి సిట్ ఏర్పాటు చేస్తానంటే ఇందులో నిజ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందో అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపిస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆయన సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా కామెంట్ చేస్తారంటూ ప్రశ్నించింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభిప్రాయం కూడా సిట్ విచారణ జరపాలా లేదా కేంద్ర ప్రభుత్వ విచారణ జరుపుతున్న అంశాన్ని తెలియజేయమని చెప్పింది. ఇప్పుడు ఈ పరిణామం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హఠాత్ పరిణామంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అబద్ధాలు ఏ విధంగా బట్టబయలు అవ్వబోతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం ఉన్నటువంటి హిందువులందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ లక్ష్యాల కోసం సాక్షాత్తు పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రతిష్టను పనంగా పెట్టారన్న అంశం స్పష్టమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, ముఖ్యమంత్రి నుండి కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి అటు కేబినెట్లో మంత్రులు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దీనిపైన స్పందించకపోవడంతో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు డిఫెన్స్లో పడ్డారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. సతీష్, అంటే ఎంతో పవిత్రంగా భావించే లడ్డు మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవటం, తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగటం,
మొదటి నుంచి కూడా భక్తులు పదే పదే ఈ అంశానికి సంబంధించి అడుగుతున్న ప్రశ్నలే ఇవాళ సుప్రీంకోర్టు కూడా అడిగింది. అసలు లడ్డూ కల్తీ అయిందని ఆధారం ఎక్కడుంది అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకోవైపు సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న వారికి ఈ సుప్రీంకోర్టు మాటలు అంటే ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చెంపపెట్టే భావించవచ్చు. ఎందుకంటే ఒకవైపు దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ స్వయంగా ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఒకవైపు తిరుమల లడ్డూ పైన జరగనిది జరిగినట్టుగా, జరగని నెయ్యి కల్తీ జరిగినట్టుగా, వాడనటువంటి నెయ్యిని వాడినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక తప్పుడు ప్రచారం చేయడం, దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఒక ఆక్షేపణీయమైనటువంటి అంశం. భక్తులు కూడా అదే అంశాన్ని అనేక రోజులుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని, తిరుమల లడ్డూ ప్రసాద అంశాన్ని ఒక మత రాజకీయ వేదికగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా చర్చిలు, మసీదులు అంటూ, ఈ ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ దుర్గగుడి సాక్షిగా ఒక రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడారంటూ కూడా విమర్శలు వచ్చే పరిస్థితి. సో వీళ్ళిద్దరే ప్రధానంగా ఈ తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయానికి వినియోగించుకోవడం ప్రయత్నం చేయడం. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళేటువంటి ప్రయాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, సో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పక్షాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కొందరు నాయకులు తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ మూడు పార్టీలకు కూడా ఏవైతే తిరుమల లడ్డూ అంశాన్ని, తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీ ప్రతిష్టను పనంగా పెట్టి రాజకీయం చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చంపబెట్టుగా భావించవచ్చు. రాజకీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా 2 ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయంగా మీరు ఏ అంశాలపైన సరే మీరు వాదించండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నా మేము వాటిపైన మాట్లాడతాం, కానీ దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, దేవుడి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక మంచి పటిష్టమైనటువంటి టీటీడీ లడ్డూ తయారీ విధానాన్ని ప్రశ్నించేలాగా, దానిపైన అప్రతిష్టపాలు చేసేలాగా, బజార్కి ఇచ్చేలాగా వ్యవహరించడం సమంజసం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకోవడం అన్నది సమంజసం కాదన్నది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి, ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ వైఖరి మారుతుందేమో చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.